హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్ట్రీట్ ఫుడ్ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొద్దిగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే ఎగ్ని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి. దాంట్లో నాకు పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులోకి బీట్ చేసిన ఎగ్ని యాడ్ చేసుకోవాలి. అది బాగా దాన్ని కలపాలండి. ఒక లేయర్‌లో వస్తుందది. చాలా ఫ్లఫీగా అది బాగా పొంగుతుంది. ఎందుకంటే మనం బాగా బీట్ చేసాం కాబట్టి, ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా ఫ్లఫీగా ఎగ్ ఉంటుందండి. బాగా ఫ్రై అవుతుంది. కొద్దిగా మీడియంలో పెట్టి ఫ్రై చేయాలి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండీ, పొడి పొడిలాడుతూ ఇలా సెపరేట్ అయిపోయింది. దాన్ని మనం ఇంకా సెపరేట్ బాగా చేసుకోవాలి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్‌ని అంతా తీసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మళ్ళీ హీట్ అవ్వాలి. ముందుగానే మనం 1 ఆనియన్‌ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ కట్ చేసిన ఆనియన్‌ని ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అందుకోసం త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ టేస్ట్, ఆ స్మెల్ అంతా దానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్‌ని దాంట్లోకి యాడ్ చేయాలి. అది కూడా బాగా కలుపుకోవాలి. ఎగ్ అంతా దాంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిసిపోయాక ఇది మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. లేకపోతే అప్పటికప్పుడే వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. దాన్ని పొడిలాడుతున్నట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అది ఎగ్ అంతా అన్నానికి మొత్తం కలిపేటట్టు, మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే మనం కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ బాగా యాడ్ చేసి కలపాలండి. మొత్తం అన్నీ యాడ్ చేసేసాక బాగా ఇది మొత్తం కలిసేటట్టు కలపాలి. మొత్తం అన్నం అంతా బాగా కలవాలండి. మొత్తం కలిసాక అది గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. ఇది అడిషనల్, మీకు అవసరం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇది వేస్తే టేస్ట్ అయితే వస్తుందండి కన్ఫర్మ్‌గా. అందుకే యాడ్ చేశాను. కొద్దిగా యాడ్ చేస్తే చాలు. ఇది యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. అండ్ లాస్ట్ మీకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు కొద్దిగా తక్కువ అయింది, అందుకే కొద్దిగా వేసుకున్నానండి సాల్ట్. అంతేనండి, చాలా సింపుల్. అండ్ లాస్ట్‌కి దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం స్ట్రీట్‌కే వెళ్ళాల్సిన, రోడ్ సైడే తినాలని ఏం లేదు. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏమైనా కర్రీ ఏం చేయాలో తెలియకపోయినా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో తెలియకపోయినా పిల్లలకి ఈజీగా బాక్స్ కట్టేయచ్చండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.